హలో అండి. ఈరోజు మీకు మంచి పాతకాలం వంట చూపిస్తాను. ఎండు నెత్తళ్ళు మామిడికాయ కూర అండి. చాలా బాగుంటుంది. ఈ ఎండు నెత్తళ్ళు బీరకాయ కాంబినేషన్లో, ఎగ్ కాంబినేషన్లో కూడా వండుకుంటారండి. మేమైతే ఇప్పుడు మామిడికాయ కాంబినేషన్లో వండుతున్నాము. పుల్లగా చాలా బాగుంటుందండి. ముందు ఈ ఎండు నెత్తళ్ళు క్లీన్ చేసుకోవాలి. బాగా చిన్నవండి ఇవి. తలకాయలు తినవసరం లేదు. చేప మీద పులుసు స్మెల్ పోయేలా హాట్ వాటర్లో వేసి క్లీన్ చేయాలి. ఈ ఎండు చేపలు 1 కప్పు తీసుకున్నామండి. ఇలా క్లీన్ చేశాక వెంటనే చేపలు మళ్ళీ కోల్డ్ వాటర్లో వేసి 2-3 టైమ్స్ క్లీన్ చేసుకోవాలి. ఎక్కువసేపు హాట్ వాటర్లో ఉంచితే చేపలు బాగా మెత్తగా అయిపోతాయండి. ప్యాన్లోకి 4-5 స్పూన్స్ ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. మీడియం సైజ్ 2 ఉల్లిపాయలు సరిపోతాయి. పెద్దదైతే 1. పులుపు కూరలోకి పచ్చిమిరపకాయలు ఎక్కువగానే పడతాయి కాబట్టి 5-6 వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు. ఇవి కలర్ చేంజ్ అయ్యి ఫ్రై అయ్యాక మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. పులుపుకు తగ్గట్టుగా వేసుకోవాలి. మీడియం సైజ్ మామిడికాయ సరిపోతుంది. పులుపు బాగా ఎక్కువగా తింటే పెద్ద మామిడికాయ వేసుకోండి. ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా ఎండు నెత్తళ్ళు, వాటిని కూడా వేసేసుకోవాలి. కొద్దిగా పసుపు, రుచికి తగ్గ ఉప్పు కూడా వేసుకొని మిక్స్ చేసి మూత పెట్టి మామిడికాయ కొంచెం మెత్తగా మగ్గే వరకు స్టవ్ సిమ్లో ఉడికించుకోవాలి. కొంచెం మంది ఎండు చేపలు ముందుగా ఆయిల్లో ఫ్రై చేసి వేసుకుంటారు. అలా కూడా బాగుంటాయి. కానీ ఎండు చేపలు గట్టిగా అయిపోతాయి. ఇలా అయితేనే తినడానికి బాగుంటాయి. ఒక్కొక్కరికి ఒక్కోలా నచ్చుతుంది కదండి. మీకు ఎలా నచ్చితే అలా వేసుకోండి. కారానికి తగ్గట్టుగా 1-2 స్పూన్స్ వేసుకోవాలి. మిక్స్ చేసి 1/2 గ్లాస్ వాటర్ వేస్తే సరిపోతాయి. చిన్న చేపలే కదా, త్వరగానే ఉడికిపోతాయి. హై ఫ్లేమ్లో 2 మినిట్స్ ఉడికించుకుని తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి వాటర్ ఎగిరే వరకు ఉడికించుకోవాలి. ఇంతేనండి. వాటర్ ఎగిరిపోయి ఇలా పొడిగా అయ్యే వరకు ఉడికించుకుంటే ఎండు నెత్తళ్ళు మామిడికాయ కూర రెడీ అండి. మీకు ఎంతమందికి కూర ఇష్టమో కామెంట్ చేయండి.